బెత్లెహేములో నక్షత్రం ఉదయించక మునుపే, తూర్పు దేశ జ్ఞానులు రక్షకుని జాడ గ్రహించక మునుపే, దూతలు గానము చేయక మునుపే, గొర్రెల కాపరులు సాగిలపడక మునుపే, God is writing a story of promise, a story of hope, a story of coming Savior, Messiah. పరలోకంలో దేవుని ఆలోచనలో ఈ కథ ప్రారంభమైంది. ఆదికాండం 1:26లో చెప్పబడినట్టుగా దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఈ విధంగా ఆయన సృష్టించిన నరులతో ఏదెనులో సహవాసం చేస్తుండగా అపవాది స్త్రీని మోసపరిచి దేవుని ఉగ్రతకు గురి చేశాడు. ఆ విధంగా మరణం ఏలుబడిలోనికి వచ్చింది. అక్కడితో దేవుని ఆటంకపరిచానని అపవాది అనుకున్నాడు. కానీ అక్కడే దేవుని ప్రణాళిక మొదలైంది. పాత నిబంధనలో ప్రతి నీడ, ప్రతి సూచన రక్షకుడైన యేసయ్య రాక కోసం ప్రవచింపబడినవి. నాన్న, బలికి కట్టెలున్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడా? దేవుడే చూచుకొనును. చిత్తం ప్రభువా. ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని లోకాన్ని రక్షించే దహనబలి గొర్రెపిల్లగా పంపబడిన ఒక నీడ అబ్రహాము ద్వారా పరిచయం చేయబడింది. God offered his own son as the Lamb of God to save this world. నేను యాకోబు కుమారుడైన యూదాను. నేను జ్యేష్ఠుడను కాను. అయినప్పటికీ దేవుని వాగ్దానం నెరవేర్పుకు ఆయన నా తెగను ఎన్నుకున్నారు. యూదా కొదమసింహమా, నీ సహోదరులను స్తుతించెదరు. నీలో నుండి ప్రముఖుడు రాబోతున్నాడు. రాజదండము నీ నుంచి తొలగిపోదు. యూదా గోత్రముల నుండి కొదమసింహముగా రాబోతున్న క్రీస్తును గూర్చిన సంకేతం యాకోబు ద్వారా పరిచయం చేయబడింది. The scepter shall not depart from Judah. నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుము. నేను దావీదును, గొర్రెల కాపరినైన నన్ను
దేవుడు తన సంకల్పం బట్టి రాజుగా అభిషేకించి నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుందన్న వాగ్దానం నెరవేర్చబడుటకు నన్ను ఏర్పరచుకున్నారు. దావీదు వంశములో నుండి దావీదు కుమారునిగా పిలువబడే నిత్య రాజ్యమును కలిగినటువంటి రాజులకు రాజై ఉన్న వాని జననం గూర్చిన జాడ తెలియచేయబడింది. Your kingdom will endure forever. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నాలుగు 400 సంవత్సరాల పాటు పరలోకం నిశ్శబ్దంగా ఉంది. పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యకాలంలో ఏ ప్రవక్త కూడా మాట్లాడలేదు, ఎలాంటి కొత్త ప్రకటన ఇవ్వలేదు. కానీ గాడ్ వాజ్ సైలెంట్ ఇన్ వర్డ్స్ బట్ నాట్ యాబ్సెంట్ ఇన్ హిస్ పర్పస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. దావీదు కుమారుడివైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. From Abraham's ram to Judah's scepter to David's kingdom to Isaiah's prophecy, everything pointed to one moment, one night, one child. Christmas is not about lights, not gifts, not decoration. Christmas is God stepping into our broken world. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క ఛాయగా మనకు కనబడుతుంది. ఛాయ అనగా ఒక నీడ. నిజమైనటువంటి రక్షణ, నిజమైన వెలుగు క్రీస్తులో మనకి అద్భుతంగా కనబడుతుంది. అబ్రహాము మొదలుకొని అనేకుల వంశావళిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు ఒక ఛాయగా మనకు కనబడింది. యాజకుల యొక్క యాజకత్వంలో, లేవీల యొక్క పరిచర్యలో, ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో కేవలం అనేకమైన ఛాయలో క్రీస్తు స్వరూప్యాన్ని దాచిపెట్టబడింది. ధర్మశాస్త్రం బలులు అర్పించుట చేత యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి బలి అర్పణకు
అది సాదృశ్యంగా మనకు కనబడుతుంది, నీడగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చాడో ఇక ఆ ఛాయతో పని లేదు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగు, నిజమైన రక్షణ, నిజమైన మార్గం, నిజమైన సత్యం, పాపానికి క్షమాపణ, మనిషికి అలంకరణ, రక్షణ అలంకరణ, నీతి అలంకరణ, ప్రాయశ్చిత్త అలంకరణ, పరిశుద్ధ అలంకరణ, వెలుగు అలంకరణ. ఈ క్రిస్మస్ వేళ ఛాయలో నుంచి మనిషి నిజమైనటువంటి వెలుగులోనికి రావటమే ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని గ్రంథాలు ఛాయను గురించి వివరిస్తూ ఉన్నాయి, కానీ వెలుగుని గురించి, సత్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మాత్రం వివరిస్తుంది. ఈయనే ఆ పరిశుద్ధమైన వెలుగు. ఈ వెలుగులో నడిచేటువంటి వాడు ఆశ్చర్యకరంగా తన జీవితాన్ని మరల్చుకొని, నరకం ఒక ఛాయ అయితే పరలోకం ఒక నిజస్వరూప్యం కలిగిన వెలుగు. ఆ వెలుగులోనికి మనం ప్రవేశించగలుగుతాం. ఆ ప్రవేశించుటే మనిషి జీవితానికి అసలైనటువంటి నిరీక్షణ, అసలైన విశ్వాసం. ఆ వెలుగు క్రీస్తు. వెలుగే మన జీవితం. ఈ క్రిస్మస్ మనలో ప్రతి ఒక్కరిని వెలుగుకరమైన మార్గంలో నింపి, వెలుగైన క్రీస్తు ద్వారా జీవితం, కుటుంబం వెలిగింపబడాలి.